తెలంగాణ ఈరోజు మనం ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గరికి బయలుదేరాం. మేము మా స్టడీ హాల్ నుంచి దాదాపు ఒక 30-40 మంది మేము బయలుదేరాం అనమాట. ఎందుకంటే ప్రధానంగా మాకు 5 డిమాండ్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని మేము దాదాపుగా గ్రూప్ 1 ఒక 1000, గ్రూప్ 2 అంటే గ్రూప్ 2 1000, గ్రూప్ 3 ఏమో ఒక 2000 పెంచాలని మేము కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1లో 1:100 తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే డిఎస్సిలో 25,000 పోస్టులు భర్తీ చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పింది 25,000 జాబ్స్ మేము ఇస్తామని చెప్పారు డిఎస్సిలో. దాన్ని ఏం చేసిందంటే నీటి కింద చేపల మార్చారనమాట. దాని ఒక 3 డిమాండ్లు. ఇంకో డిమాండ్ ఏంటంటే మన కొత్తగా జాబ్స్ వచ్చిన వాళ్ళకి ఆర్డర్ కాపీస్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇది వేసి ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ చేయదన్నమాట. ఇది మా డిమాండ్స్ అనమాట. మేము ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం దిగి రావాలని మేము రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ధర్నా చౌక్ వరకు మేము కాలినడకన బయలుదేరుతున్నాం అనమాట. దీనికి సహకరించిన అందరికీ గతంలో ఇట్లా మనం పోస్ట్ కార్డ్ మూవ్మెంట్ ఒకటి అది అంత ముందుకు గ్రూప్ 2 పోస్ట్ కార్డ్ కూడా మనం ఇక్కడ నుంచి ఒక 50 మంది బయలుదేరాం. అది ఇట్లా విజయవంతంగా అయింది కాబట్టి దీనికి ఇట్లా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఇది అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి అందరు కదిరి రావాలి. ఇక్కడ